గుడ్ మార్నింగ్. షైన్ ఇండియా అకాడమీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా మనము జాతీయ అంతర్జాతీయ మరియు రాష్ట్ర స్థాయి అంశాలపైన ఈరోజు కరెంట్ అఫైర్స్ అంశంలో ఫోకస్ చేద్దాం. ఇప్పుడు వార్తల్లోకి వచ్చిన ప్రధానమైన అంశం ఏమిటి అంటే, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఈ మధ్య వార్తల్లోకి వచ్చిన అంశము విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని భారత ప్రభుత్వము ప్రైవేటీకరిస్తున్నట్లుగా, ప్రైవేట్ సంస్థలకు అమ్ముతున్నట్లుగా ఈ మధ్య ప్రకటించడం జరిగింది. మరి ఈ రకంగా ప్రకటించబడిన ఈ విశాఖ ఉక్కు కర్మాగారం యొక్క అంశంపై ఈరోజు మనం చర్చించబోయే అంశంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ అంశాలు ముఖ్యంగా ఉంటాయి అంటే, ఇందులో నేను చెబుతున్న ప్రధానమైన అంశంలో ఈ విశాఖ ఉక్కు కర్మాగారము ఎప్పుడూ విశాఖ ఉక్కు కోసము ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో నిరాహార దీక్ష చేసిన వ్యక్తి ఎవరు, ఆ ఉద్యమం ప్రారంభించినప్పుడు విశాఖ యొక్క లోక్సభ సభ్యుడు ఎవరు, ఏ ప్రభుత్వము ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది, ఆ తర్వాత ప్రభుత్వము ప్రకటన అనంతరము మళ్ళీ ఎప్పటి వరకు ఈ అంశంపై ఎలాంటి నూతన అంశాన్ని తెరపై తీసుకురాలేకపోయింది. అంటే ప్రారంభిస్తున్న అంశం పైన స్తబ్దంగా ఉండిపోయిన ప్రక్రియ. ఆ తర్వాత ఏ రోజు రాష్ట్ర వ్యాప్తంగా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు కోసము నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ నిరసన కార్యక్రమాలను ప్రభుత్వం అంచివేసిన ప్రక్రియలో ప్రధానంగా జరిగిన అంశము మరణించిన వ్యక్తుల మంది, సభ్యులు ఎంతమంది మరణించారు, తర్వాత ఏ రోజు విశాఖపట్నం ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రభుత్వము తన దూతల ద్వారా ప్రకటించడం జరిగింది. నిరాహార దీక్ష విరమించిన వ్యక్తి ఎవరు, ఆ తర్వాత విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం యొక్క ఏర్పాటు అంటే శంకుస్థాపన కార్యక్రమం ఏ రోజు జరిగింది, తర్వాత ఆ శంకుస్థాపన కార్యక్రమం అనంతరము సేకరించిన భూమిని దానంగా ప్రకటించిన జమీందారులు ఎవరు, అంటే మనం క్వశ్చన్ ఏ రకంగా అడుగుతారు అనే అంశంపైన మనం ఒకసారి ఫోకస్ చేస్తున్న క్రమంలో, తర్వాత విశాఖ ఉక్కు కర్మాగారం యొక్క మొత్తం ఏరియా వైడ్ ఆ భూమి మొత్తం ఎంత ఉంది, తర్వాత ఇందులో ప్రధానంగా విశాఖ ఉక్కు ఎప్పటి నుంచి జాతికి అంకితం చేయబడింది, అప్పటి భారత ప్రధానమంత్రి ఎవరు, ఎప్పటి నుంచి దీని యొక్క పూర్తి పని ప్రారంభించడం జరిగింది, తర్వాత విశాఖ ఉక్కు ఇటీవల ఏ సంవత్సరంలో ఎంత నష్టాల్లో కూరుకుపోతుంది, తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ఎప్పుడు ఈ ప్రకటన చేయడం జరిగింది, అనంతరము విశాఖ ఉక్కును కొనుగోలు చేస్తూ ఇటీవల వార్తల్లోకి వస్తున్న పోస్కో కంపెనీ, ఈ కంపెనీ ఏ దేశానికి చెందింది, ఎప్పుడు ప్రారంభించబడింది, కంపెనీ యొక్క ప్రారంభకుడు ఎవరు, కంపెనీ ప్రస్తుత CEO ఎవరు, కంపెనీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమండి. కాబట్టి మిత్రులందరూ కూడా ఇప్పుడు నేను చెబుతున్న ఈ అంశం పైన ఒక్కసారి ఫోకస్ చేయండి. ఓకే, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఈ విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం జరిగిన పోరాటంలో ప్రధానంగా ప్రజల యొక్క నినాదం ఏమిటంటే, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఫేమస్ స్లోగన్గా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోయిన యొక్క ఈ నినాదము విశాఖ ఉక్కు ఏర్పాటే ఆంధ్రుల యొక్క హక్కు. ఓకే, ఈ విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారము ఎవరి ఆధీనంలో ఉంది అని మనం అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలోనే ఏర్పాటు చేయబడి అక్కడే ఉంది. ఇది నడుస్తున్న ప్రత్యేకమైన కార్పొరేషన్ సంస్థ ఏమిటంటే RINL. ఇది నడిపిస్తున్న ప్రత్యేక కార్పొరేషన్ పేరు ఏమిటంటే RINL అని గుర్తుంచుకోవాలి. RINL మీన్స్ ఏమిటి అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. RINL యొక్క అబ్రివేషన్ ఏమిటండి? ఇటీవల వార్తల్లోకి వచ్చిన విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారము RINL కార్పొరేషన్ ఆధీనంలో ఉంది కదా, మరి RINL యొక్క అబ్రివేషన్ గుర్తించండి అని పోటీ పరీక్షలు అడుగుతుంటాడు. RINL మీన్స్ ఏమన్నాను? రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కార్పొరేషన్ ఆధీనంలో విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం పనిచేస్తుంది. ఓకే, రైట్. అంటే ఇది ఈ కార్పొరేషన్ యొక్క ఆధీనంలో
ఆర్ఐఎన్ఎల్ కార్పొరేషన్ ఆధీనంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కార్పొరేషన్ ఆధీనంలో విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారము పనిచేయడం జరుగుతుంది. మరి ఈ రకంగా పనిచేస్తున్న విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం యొక్క ప్రత్యేకత, ఎందుకు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు, ఏం జరిగింది, అసలు వాస్తవ ప్రక్రియ ఏమిటి అంటే, వాస్తవంగా మొదటిసారిగా విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని, తొలిసారిగా విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారము ఏర్పాటు చేయాలని ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల్లో ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం అయితేనేమి, విజయనగరం అయితేనేమి, విశాఖ జిల్లాలు, ఇవి ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం పూర్తి స్థాయిలో వెనుకబడిన జిల్లాలు. 1960 ఆ పీరియడ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ప్రధానమైన అంశం ఏమిటి అంటే, ఈ 3 జిల్లాల యొక్క ప్రజలు, అది కోస్తాంధ్ర ప్రాంతం, ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అండి, ఉత్తరాంధ్ర ప్రాంతము అభివృద్ధిలో వెనుకబడి ఉంది. ఇక్కడి ప్రజలకు ఉపాధిని కల్పించేందుకై విశాఖ, ప్రధానంగా సముద్ర రేవు ప్రాంతంలో ఉండే విశాఖపట్టణంలో ఒక ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన తొలిసారిగా అక్కడి సామాజిక ఉద్యమకారులు, రాజకీయ నాయకులు తొలిసారిగా ఆలోచన చేయడం జరిగింది. ఈ ఇనుము ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో మరియు విశాఖ గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు ఉపాధి లభిస్తుంది అనేది ప్రధానంగా అక్కడి స్థానిక రాజకీయ నాయకులు అయితేనేమి, సామాజిక ఉద్యమకారులు అయితేనేమి ఈ అంశం పైన తొలిసారిగా ఫోకస్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ వాస్తవం అంశం ఏమిటి అంటే, ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ గ్రామీణ ప్రాంత జిల్లాలు అన్నీ కలిసి నిజానికి 60 ఆ ప్రాంతంలో ఏమిటి అంటే, భారతదేశంలో మీరందరూ చూస్తున్న యొక్క ప్రక్రియ రెండవ ప్రణాళిక కాలంలో భారీ ఇనుము ఉక్కు కర్మాగారాల ఏర్పాటుకై భారత ప్రభుత్వము ప్రోత్సహించడం జరిగింది. ఆ కాలంలోనే బొకారో ఇనుము ఉక్కు కర్మాగారము, దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారము, రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడం జరిగింది. మరి విశాఖ ఉక్కునే ఎందుకు ఎంచుకున్నారు సార్, లేదా వేరే అంశాన్ని ఎందుకు ఎంచుకోలేదు, వేరే ప్రాజెక్టును వాళ్ళు ఎందుకు ఎంచుకోలేకపోయారు అని మీరు అడిగితే, రెండవ ప్రణాళికలో ఆ భారీ ఇనుము ఉక్కు కర్మాగారాలు ప్రోత్సహించారు కాబట్టి అదే ఉద్దేశంతో విశాఖలో ఇనుము ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడం వల్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో అభివృద్ధి జరుగుతుంది, ప్రజలకు ఉపాధి లభిస్తుంది. విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతంలో ఉంది కాబట్టి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని అనే ఉద్దేశంతో తొలిసారిగా సామాజిక ఉద్యమకారులు ఈ అంశం పైన విశాఖలో ఇనుము ఉక్కు కర్మాగారం చేయాలనే కదలికలు ఏర్పడ్డాయి. ఉద్యమాలకు ఇది నాందిగా మనం చెప్పవచ్చు. ఈ రకంగా ప్రకటించబడిన ఈ అంశంలో తర్వాత విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం కోసం 1960 ఆ పీరియడ్లో ప్రారంభమైన ప్రాథమిక స్థాయిలో ప్రారంభమైన ఈ కదలికలు 1963వ సంవత్సరం నాటి వరకు ప్రధానంగా వివిధ వర్గాల ప్రజలు, సామాజిక ఉద్యమకారులు మరియు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు చెందిన ప్రజానాయకులు, అంటే ఈ ప్రజలు ఎన్నుకున్న నాయకులు, ప్రతిపక్షంలో ఉన్న నాయకుల యొక్క కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చేసి క్రమంగా ఈ ఉద్యమం 1963 వరకల్లా ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమంగా గుర్తించబడింది. ఈ ఉద్యమం గుర్తించబడిన తర్వాత ఏమైందంటే 1963వ సంవత్సరంలో ఈ ఉద్యమం యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇనుము ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలి అంశంపై ఈ ఉద్యమం సాగుతున్న క్రమంలో 1963వ సంవత్సరంలో 63లో అప్పటి కేంద్ర ప్రభుత్వము విశాఖలో ఇనుము ఉక్కు కర్మాగారాన్ని మేము ఏర్పాటు చేస్తాం అనే ఒక అంశాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించడం జరిగిందండి. ఎప్పుడు 1963వ సంవత్సరం. మరి 63లో ఇవ్వబడిన ఈ ప్రకటన 1963వ సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన, నెహ్రూ ప్రభుత్వం ప్రకటించిన యొక్క కార్యక్రమంలో వాస్తవంగా మళ్ళీ 1964వ సంవత్సరం మే నెల 27 రోజున అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ మరణించడం జరిగింది. తర్వాత 1965వ సంవత్సరంలో భారత పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధము జరిగింది.
అంటే కేంద్ర ప్రభుత్వము ఒక స్థిరమైన రాజకీయ వ్యవస్థ లేదు కాబట్టి సమర్థుడైన ప్రధాని అంటే మొదటి ప్రధాని నెహ్రూ మరణము 1965 సంవత్సరంలో పాకిస్తాన్తో యుద్ధం జరగడం, ఈ కారణాల వల్ల ఈ 3 సంవత్సరాలకు 63లో అధికారికంగా ప్రకటిస్తే 3 సంవత్సరాల వరకు కనీసం కేంద్ర ప్రభుత్వము ఈ అంశం పైన మళ్ళీ నిర్మిస్తున్నట్లు కానీ, ఎలాంటి ప్రకటన మేము ఇన్ని కోట్లు విధులు సేకరిస్తామని కానీ, నిధులు విడుదల చేస్తామని కానీ, పలానా రోజు మేము శంకుస్థాపన చేస్తామని కానీ, కేవలం ప్రకటన వరకు కాగితాల వరకే పరిమితం అయిపోయింది విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం యొక్క ప్రకటన. దాని తెరవెనుక కారణాలు కూడా ఉన్నాయన్నాను. 1964 మే నెల 27 రోజున ప్రధాని నెహ్రూ మరణించాడు. 65వ సంవత్సరంలో పాకిస్తాన్తో భారతదేశం యుద్ధం జరిగింది కాబట్టి 3 సంవత్సరాలు ఈ రకంగా ప్రకటన వలకే పరిమితం అయిపోయింది. విశాఖలో ఇనుము ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయబడే యొక్క ప్రక్రియ. ఇలాంటి సందర్భంలో అప్పటి విశాఖ యొక్క లోక్సభ సభ్యుడైన తెన్నేటి విశ్వనాథం, ఎవరండినా తెన్నేటి విశ్వనాథం, ఈయన మళ్ళీ ఏం చేశాడు, మరుగున పడిపోతున్న విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం ఏర్పాటు అంశం పైన ప్రజల్లో ఉద్యమాన్ని రేకెత్తించాడు. ఈయన కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చాడు. ఎవరు? రైట్, తెన్నేటి విశ్వనాథం. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఏం చేస్తారు, తెన్నేటి విశ్వనాథం ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని ఈ ఉద్యమము కాస్త ఉద్రిక్త స్థాయికి చేరుకుంది. అప్పటి వరకు ఒక విదేశీ సంస్థ ఏం చేసిందంటే విశాఖలో ఇనుము ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడం వల్ల ఇది రాబోయే కాలంలో ప్రభుత్వాలకు లాభాలు తీసుకొచ్చి పెడుతుంది, గ్రామీణ ఆ సరిహద్దు ప్రాంతంలోని సమీప జిల్లాలోని ప్రజలకు ఉపాధి లభిస్తుంది, దీని ద్వారా ఎలాంటి నష్టం ఉండదు, ఇది సముద్ర తీర ప్రాంతంలో ఉంది కాబట్టి ఇది ట్రాన్స్పోర్ట్ కూడా పెద్ద కష్టాలతో కూడుకున్న పనేం కాదు, ప్రభుత్వానికి లాభం వస్తుందని ఒక విదేశీ సంస్థ నివేదికను కూడా విడుదల చేయడం జరిగింది. ఆ నివేదికను ఏం చేస్తారు, మీరు విశాఖలోనే ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఆ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు అప్పటి ఉద్యమకారులు. మరి ఈ రకంగా జరుగుతున్న యొక్క ప్రక్రియలో ఆ ఇచ్చిన నివేదికను కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎవరు? తెన్నేటి విశ్వనాథం ఇచ్చిన యొక్క నివేదికను కేంద్ర ప్రభుత్వము పట్టించుకోలేదు. ఆ తర్వాత కేంద్రంలో మారిన రాజకీయ పరిస్థితుల వల్ల 1966వ సంవత్సరము జనవరి నెల 24 రోజున అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ, ఈరోజు ఆవిడ రాజ్యసభ నుంచి ప్రధానిగా ఎన్నికైన మొదటి మహిళ. రాజ్యసభ నుంచి ప్రధానిగా ఆమె పదవిని చేపట్టడం జరిగింది. రైట్. అయితే ఏమైనా అప్పటి వరకు లాల్ బహదూర్ శాస్త్రి అయిపోయింది, గుల్జార్ లాల్ నందా అయిపోయాడు, ఆ తర్వాత ఆ పాకిస్తాన్తో యుద్ధం అయిపోయింది, తాష్కెంట్ ఒప్పందం అయిపోయింది. ఈవిడ వచ్చేసి ఎవరు ప్రధానిగా అంటే కేంద్రంలో కూడా ప్రధానిగా ఉన్న వ్యక్తులు మారుతున్నారన్నమాట. రైట్. అప్పుడు ప్రధాని ఎవరు వచ్చారు? ఇందిరాగాంధీ ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ ఇందిరాగాంధీ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి ఇప్పుడైనా విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వము ఫోకస్ చేయాలి. విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసే అంశంపై ఈ ఉద్యమానికి ఎలాంటి స్పందన కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం లేదు కాబట్టి విశాఖ నగరానికి చెందిన టి అమృతరావు అనబడే వ్యక్తి, విశాఖ నగరానికి చెందిన టి అమృతరావు అనబడే వ్యక్తి ఏం చేస్తాడు, విశాఖపట్నంలో ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిరసనకారులను సమర్థిస్తూ ఏం చేస్తాడైనా ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తునెగేసేందుకు టి అమృతరావు అనబడే వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. ఏమని? విశాఖలో ఇనుము ఉక్కు కర్మాగారం కోసం నిరాహార దీక్షను కొనసాగించిన వ్యక్తి ఎవరంటే మనం ఏం చెప్పాలండి, టి అమృతరావు అనబడే వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు. దాంతో ఏమైందంటే ప్రభుత్వం మొండి వైఖరి నిరసిస్తూ అమృతరావు యొక్క ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా వేలాది మంది ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖలోనే ఇనుము ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని ప్రధానంగా రోడ్ల మీదకి వచ్చేసారు. ప్రభుత్వం యొక్క రవాణాను దిగ్బంధించారు, రోడ్లను దిగ్బంధించారు. ఆ కాలంలో మారుమోగిన నినాదం ఏమిటంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల యొక్క హక్కు. ఓకే రైట్. ఈ రకంగా ఉండే ఈ ప్రక్రియలో అమృతరావు చేపట్టిన యొక్క నిరాహార దీక్షను చేపట్టిన అమృతరావు యొక్క చిత్రం ఇది. ఓకే రైట్. శ్రీమతి ఇందిరాగాంధీతో అమృతరావు. ఓకే రైట్. అయితే ఈ అమృతరావు ఈ నిరాహార దీక్ష కార్యక్రమానికి మద్దతుగా వేలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చేస్తారు. వేలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చేస్తారు ఈ నిరాహార దీక్షను సమర్థిస్తూ అతనికి మద్దతుగా. దాంతో ప్రభుత్వం దిగి వచ్చి ఏం చేశారంటే 1966వ సంవత్సరం 1966వ సంవత్సరం నవంబర్ నెల 3 రోజున 1966వ సంవత్సరం నవంబర్ నెల 3 రోజున, అంతకంటే ముందే హింసాత్మకమైన సంఘటనలు కూడా జరిగాయి. నవంబర్ నెల 3 రోజున అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు, అప్పుడు ముఖ్యమంత్రి ఎవరంటే కాసు బ్రహ్మానందరెడ్డి గారు 20 రోజుల పాటు ఈయన చేసిన నిరాహార దీక్షను ఆయన ఏం చేశాడు, సరే మేము కేంద్ర ప్రభుత్వం నన్ను పంపించింది దూతగా, ఒక విశాఖలో ఇనుముకు కర్మాగారం చేస్తాం, కేంద్ర ప్రభుత్వం రాసిచ్చిన యొక్క లెటర్ను హామీ పత్రాన్ని తీసుకొచ్చేసి ప్రజల యొక్క సమక్షంలో అమృతరావు యొక్క నిరాహార దీక్షను విరమించారు. అయితే ఇంతకంటే ముందు ఏ రోజు అది 1966 నవంబర్ నెల 3 రోజున నిరాహార దీక్ష చేపట్టిన వ్యక్తి ఎవరు? టి అమృతరావు. అమృతరావు యొక్క నిరాహార దీక్షను విరమించిన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే ఏం చెప్తారండి మీరు? ఓకే రైట్. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే కాసు బ్రహ్మానందరెడ్డి. కాసు బ్రహ్మానంద రెడ్డి. ఓకే రైట్. ఈ నిరాహార దీక్ష చేస్తున్న క్రమంలోనే ఏం జరిగిందంటే 1966వ సంవత్సరం అక్టోబర్ నెల 26 రోజున 1966వ సంవత్సరం నిరాహార దీక్ష ఎప్పుడు విరమించాడు? నవంబర్ 3 రోజున. ఓకే 1966వ సంవత్సరం అక్టోబర్ నెల 26 రోజున రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారులు, ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, ఆ తర్వాత రైతులు, వివిధ వర్గాలకు కార్మిక కర్షక వర్గాలకు చెందిన ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ను పాటించడం జరిగింది. మరి బంద్ను పాటించిన క్రమంలో ప్రభుత్వము రాకపోకలు అంటే రోడ్ల మీద వచ్చే వెహికల్స్, ఒక కేంద్ర ప్రభుత్వం యొక్క రవాణా విభాగమైన రైల్వే ట్రాకులు ఎక్కడెక్కడ దిగ్బంధించారు. రైల్వేలను ఒక రైట్ నిరసన తెలియజేస్తూ ఎక్కడెక్కడ దిగ్బంధించారు. దాంతో పోలీసులకు మరియు నిరసనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ప్రయాణికుల రైళ్లను ఆపివేయడంతో పోలీసులు ఏం చేస్తారు, ఆ రైల్వే ట్రాక్ పైన నిరసనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడి సమన్వయం కోల్పోయిన పోలీసులు జరిపిన కాల్పుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది మరణించారు. ఎప్పుడు? 1966వ సంవత్సరం అక్టోబర్ నెల 26 రోజున జరిగిన ఘర్షణ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 32 మంది మరణించారు. ఇందులో ఒక్క విశాఖ నగరంలోనే 9 మంది చనిపోయారండి. విశాఖ నగరంలోనే జరిగిన ఈ పోరాటంలో 9 మంది పోలీస్ కాల్పుల్లో చనిపోవడం జరిగింది. అంటే ఈ రకంగా ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడడం 32 మంది చనిపోవడం 1966లో అక్టోబర్లో ఈ ఘర్షణ టి అమృతరావు యొక్క నిరాహార దీక్షకు మద్దతుగా వేలాది మంది ప్రజలు రోడ్లను దిగ్బంధించడం, ప్రభుత్వ కార్యకలాపాలను దాడులు నిర్వహించడం మరియు స్వచ్ఛందంగా బంద్ను పాటించడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 32 మంది మరణించారు. అప్పుడు ఏం చేస్తారు, ప్రభుత్వం దిగి వచ్చేసి టి అమృతరావు అప్పటికే 20 రోజులు అయింది. అప్పటికి ఎన్ని రోజులు అయిందంటే 20 రోజులు అయింది ఆయన చేసిన నిరాహార దీక్ష కార్యక్రమం. ఆ నిరాహార దీక్షను విరమించేందుకు 1966 నవంబర్ 3 రోజున అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కాసు బ్రహ్మానందరెడ్డి వచ్చేసి ఏం చేస్తారు, కేంద్ర ప్రభుత్వము విశాఖలోనే ఇనుముకు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తుంది అని హామీ ఇస్తున్న లెటర్ను అతనికి ప్రజల సమక్షంలో అందరి ముందు అందజేస్తూ అతని యొక్క నిరాహార దీక్షను విరమించడం జరిగింది. అంటే విశాఖ ఉక్కు కోసము జరిగిన ఉద్యమంలో దాదాపుగా 32 మంది మరణించారు. ఒక్క విశాఖలోనే 9 మంది చనిపోయారు. ఓకే రైట్. ఈ ఘర్షణను నివారిస్తూ ఏం చేస్తారు, ఆంధ్ర ఎంపీలు ఒక దశలో పార్లమెంట్లో రాజీనామాకు సిద్ధపడ్డారు. మా ప్రాంతంలో ఖచ్చితంగా విశాఖలో ఈ ఇనుముకు కర్మాగారం ఏర్పాటు చేయాల్సిందే అని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ రాజీనామాలకు సిద్ధపడ్డ క్రమంలో రాజకీయంగా క్రమంగా వేడెక్కుతున్న ప్రక్రియను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1970వ సంవత్సరం ఎప్పుడండి 1970వ సంవత్సరం ఏప్రిల్ నెల 17 రోజున 1970వ సంవత్సరము ఏప్రిల్ నెల 17 రోజున విశాఖలో ఇనుముకు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ఏర్పాటుకు అంగీకరిస్తున్నట్లుగా అధికారికంగా అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ
నిండు లోక్సభలో ప్రకటించడం, అధికారికంగా ప్రకటన విడుదల చేయడం జరిగిందండి. విశాఖలో ఇనుముకు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఎప్పుడు ప్రకటించారు? 1970 ఏప్రిల్ నెల 17. ఈ డేట్ గుర్తుంచుకోవాలి. 1970 ఏప్రిల్ నెల 17 రోజున. ఓకే, ఈ ప్రకటన చేసినప్పటి ప్రధానమంత్రి అంటే ఏం చెప్తారు మీరు? శ్రీమతి ఇందిరాగాంధీ. ఈ ప్రకటన చేసినప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ. ఓకే, రైట్. ఆ తర్వాత ఈ రకంగా అధికారికంగా ప్రకటించిన తర్వాత మరి ఎప్పుడు విశాఖ ఇనుముకు కర్మాగారం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది సార్? ఏ రోజు జరిగింది అనేది రెండవ ముఖ్యమైన పాయింట్. ఓకే, రైట్. విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని 1971 సంవత్సరం జనవరి నెల 20 రోజున, ఎప్పుడు అది 1971 సంవత్సరం ఏర్పాటు చేస్తున్నట్టుగా ఎప్పుడు ప్రకటించింది అధికారికంగా? 1970 ఏప్రిల్ 17. తర్వాత సంవత్సరం ఎప్పుడు? 1971 జనవరి నెల 20 రోజున విశాఖపట్నంలో ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఈరోజు ఆ ఇనుము ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసి వేలాది మంది ప్రజలను ఉద్దేశించి విశాఖపట్నంలో మాట్లాడిన యొక్క చిత్రాన్ని మనం చూస్తున్నాం. ఓకే, ఏ రోజు దాని యొక్క శంకుస్థాపన కార్యక్రమం? 1971 జనవరి నెల 20. 1971 జనవరి నెల 20 రోజున విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన చేసిన ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ. విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారానికి ఈరోజు శంకుస్థాపన చేసిన ప్రధాని ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ. ఓకే, రైట్. ఈ రకంగా విశాఖపట్నం యొక్క శంకుస్థాపన కార్యక్రమం అయిపోయింది. శంకుస్థాపన అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మరి ఈ ప్రధానంగా విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం ఏర్పడే కంటే ముందు, శంకుస్థాపన కార్యక్రమానికంటే ముందు ప్రధానమైన అంశం ఏమిటంటే ఆ ప్రాంతంలో భూమిని సేకరించాలి. ఇనుము ఉక్కు కర్మాగారాన్ని సేకరించాలన్నప్పుడు ప్రభుత్వానికి తలనొప్పి ప్రక్రియగా మారిపోయింది. అంటే వివిధ వర్గాల నుంచి సేకరిస్తున్న భూముల యొక్క రేట్లను అప్పటి ప్రభుత్వము అంటే ఆ రోజుల్లో 70 రోజుల్లో ఎవరైనా దాతలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ల్యాండ్ డొనేట్ చేస్తే, భూమిని దానంగా ఇస్తే మేము ఏర్పాటు చేసే సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం జరిగింది. దాంతో ఏం చేశారంటే కురుపాం జమీందారులు 1970లో ఎవరు? కురుపాం జమీందారుల యొక్క ఉమ్మడి కుటుంబ సభ్యులు కురుపాం జమీందారులు విశాఖలో ఇనుము ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసమై, విశాఖలో స్టీల్ ప్లాంట్ యొక్క నిర్మాణం కోసమై తమ యొక్క భూములైన 6,000 ఎకరాల భూమిని ఉచితంగా విరాళంగా ఇస్తున్నట్లుగా ప్రకటించిన జమీందారుల కుటుంబీకులు ఏ జమీందారులు అంటే కురుపం జమీందారులు ఏం చేస్తారు? ఈరోజు మనం చూస్తున్న విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారంలో తమ సొంత భూమి అయినా ఎన్ని ఎకరాలండి? 6,000 ఎకరాల భూమిని ఉచితంగా, ఓకే రైట్, దానంగా మీరు ఈ ప్రాంతంలో మీరు ఏర్పాటు చేయండి. దాతగా ఆయన ముందుకొచ్చాడు. కురుపాం జమీందారుల యొక్క కుటుంబ సభ్యులు 6,000 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లుగా వాళ్ళు ప్రకటించారు. ఓకే, రైట్. ఆ తర్వాత ఈ రకంగా ప్రకటించిన తర్వాత ఏమైందంటే ఈ ప్రాంతంలో ఈ యొక్క ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసే యొక్క ప్రక్రియ ఎవరి ఆధీనంలో పెట్టబడిందంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కార్పొరేషన్. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ RINL, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కార్పొరేషన్ ఆధీనం పెట్టబడింది. మరి ఈ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? పనులు వేగంగా జరగాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ అధికారికంగా 1982 ఫిబ్రవరి 18 రోజున ఈ కార్పొరేషన్ ఏర్పడింది. 1982 ఫిబ్రవరి 18 రోజున RINL, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబడి ఇది 1982 ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో 1982 సంవత్సరం ఏప్రిల్ నుండి కార్పొరేట్ సంస్థగా మారిపోయింది. కార్పొరేషన్ సంస్థ ఆధీనంలోకి మారిపోవడం జరిగింది. ఆ తర్వాత విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారానికి ఆర్థిక సహాయం చేసిన దేశం ఎవరు అంటే పూర్వపు USSR అంటే యునైటెడ్ సోషలిస్ట్ సోవియట్ రిపబ్లిక్, అంటే అప్పటి రష్యా దేశం. సోవియట్ రష్యా అంటే ఇప్పుడు విడిపోయిన కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఆ తర్వాత అజర్బైజాన్, కిర్గిస్తాన్, ఉక్రెయిన్, ఇవన్నీ కూడా ఒకప్పుడు ఆ రష్యాలో కలిసిన సోవియట్లు అండి. 91లో విడిపోయింది.
కాబట్టి అప్పుడు అంతకు 91 కన్నా ముందు రష్యాని ఏమనేవారంటే యుఎస్ఎస్ఆర్ అనే పేరుతో పిలిచేవారు, యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ సోవియట్ రిపబ్లిక్. అంటే ప్రస్తుత రష్యా దేశం ఆ దినంలో ఉన్న ఈ దేశాలన్నీ విడిపోయాయి కాబట్టి అప్పటి పూర్వపు యుఎస్ఎస్ఆర్ కలిసినప్పుడు ఆ రకం పేరుతో పిలిచేవారు. దీనికి ఆర్థిక సాయం అందించింది. తర్వాత ఈ ప్రాజెక్టు ప్రారంభంలో 3.4 MTPA సామర్థ్యం కలిగిన ప్లాంట్ కోసమై ఒక వివరణాత్మకమైన ప్రాజెక్ట్ రిపోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1980 సంవత్సరం నవంబర్ నెలలో దీని యొక్క పూర్తి స్థాయి ఆర్థిక విభాగాన్ని అంటే సహాయాన్ని అందజేయడం జరిగింది. తర్వాత 1981 ఫిబ్రవరి నుంచి కోక్, ఇందులో ప్రధానంగా ఈ ఇనుముక్కు తయారీలో ముడిసరుకు పదార్థాలైన కోక్ కానీ, ఓవెన్ బ్లాస్ట్ ఫర్నిచర్స్ కానీ మరియు సింటర్ ప్లాంట్ యొక్క వర్కింగ్ డ్రాయింగ్ల తయారీకి యుఎస్ఎస్ఆర్తో ఒప్పందము కుదుర్చుకోవడం జరిగింది. ఇనుముకు తయారు చేయబడే ఈ రంగంలో ప్రధాన ముడి పదార్థాలైన కోక్ అయితేనేమి, ఓవెన్లు అయితేనేమి, బ్లాస్ట్ ఫర్నేస్ మరియు సింటర్ ప్లాంట్ యొక్క వర్కింగ్ డ్రాయింగ్ల తయారీకి యుఎస్ఎస్ఆర్తో 1981లో ఈ ముడి పదార్థాలన్నీ, వాటిని ఏర్పాటు చేసే పదార్థాలన్నీ మీ యొక్క ఆర్థిక మరియు సాంకేతిక సహాయం అవసరం అని ప్రభుత్వం ఆదేశంతో అప్పుడు భారతదేశం యొక్క మిత్ర దేశం యుఎస్ఎస్ఆర్ కాబట్టి అధికారికంగా ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఓకే, 81 నాటి వరకు. ఆ తర్వాత 82లో దీని యొక్క నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అంటే 10 సంవత్సరాలు అయిందండి. 82లో నిర్మాణ పనులు పూర్తయి 1992 నాటికి నిర్మాణ ప్రక్రియ పూర్తి అయిపోయింది. 82లో నిర్మాణం ప్రారంభమై 1992 నాటికి అంటే దాదాపుగా 20 సంవత్సరాలు పట్టింది. 71లో శంకుస్థాపన, 82 నాటికి నిర్మాణం పూర్తి, 82 నాటికి నిర్మాణం ప్రారంభమై 92 నాటికి దీని యొక్క నిర్మాణ ప్రక్రియ పూర్తి అయిపోయింది, అంటే పూర్తి కావడం జరిగింది. ఓకే, రైట్. ఆ తర్వాత దీని యొక్క నిర్మాణ ప్రక్రియ ప్రారంభానికి అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే తన యొక్క నిధులను విడుదల చేయడం జరిగింది. వాస్తవ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది? అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విభాగం, అది కేంద్రమే ప్రకటించింది. కాబట్టి వాస్తవంగా ఇప్పుడు ఏమిటంటే 5,000 కోట్లను ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తన నిధులతోటి అప్పటి యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ సోవియట్ రిపబ్లిక్, అంటే రష్యా దేశం యొక్క కలిసి ఉన్న దేశాల కూటమి కాబట్టి ఇవన్నీ విడిపోయే ఇప్పుడు రష్యా ఏర్పడింది కాబట్టి ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఆ యుఎస్ఎస్ఆర్ ఆర్థిక సాయంతో ఈ ప్లాంట్ నిర్మాణం చేసేందుకై 1971 సంవత్సరం నుంచి 82 నాటి వరకల్లా దాదాపుగా 5,000 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. రెండోది, కురుపం జమీందారులు తమిచ్చిన 6,000 ఎకరాల భూమితో పాటు మొత్తం 33,000 ఎకరాలు ల్యాండ్ ప్రభుత్వం నుంచి అంటే రైతుల నుంచి సేకరించడం జరిగిన యొక్క ప్రక్రియ. ఇందులో విశాఖ ప్లాంట్ నిర్మాణంలో పనిచేస్తున్న యొక్క కార్మికుల కోసమై విశాఖ స్టీల్ సిటీ ప్రారంభంలో 8,000 ఎకరాలు వారి నివాస స్థలానికి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. ఈ రకంగా ఉన్న ఈ విశాఖ ఇనుముక్కు కర్మాగారం 1992లో దీని నిర్మాణం పూర్తయిపోయి ప్రధాని పివి నరసింహారావు 1992వ సంవత్సరంలో ఒక విశాఖ ఇనుముక్కు కర్మాగారానికి జాతికి అంకితం చేశాడు. అర్థమవుతుంది కదా? ఓకే, రైట్. శంకుస్థాపన చేసిన ప్రధాని ఎవరు? శ్రీమతి ఇందిరాగాంధీ 1971లో. దీన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని ఎవరు? పివి నరసింహారావు 1992లో. ఓకే, రైట్. జాతికి అంకితం చేయడం జరిగింది విశాఖ ఉక్కును. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్లో 17,000 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారండి. ఎంతమంది ఉన్నారు? 17,000 మంది శాశ్వత ఉద్యోగులు మరియు 16,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు. 16,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు. దాదాపుగా విశాఖ ఉక్కు కర్మాగారంపై ఆధారపడి 1,00,000 మంది ప్రజలు, అంటే ప్రత్యక్షంగా 17,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు శాశ్వతంగాను, 16,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, దాదాపు వీళ్ళే 33,000 మంది అయిపోయారు. ఆ తర్వాత రవాణా రంగంలో పనిచేసేవారు, తర్వాత ముడి పదార్థాలు అందజేయడంలో పనిచేసేవారు, తర్వాత తద్వారా ఉపాధి పొందే చిన్న చిన్న దుకాణదారుల నుంచి మొదలుకొని దాదాపు 1,00,000 మంది ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ పైన ఆధారపడి బ్రతుకుతున్నారు. భారతదేశంలో సముద్రం ఒడ్డున ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ విశాఖ. భారతదేశంలో సముద్రం ఒడ్డున నిర్మించబడిన ఏకైక స్టీల్ ప్లాంట్ ఏమిటంటే విశాఖపట్నం. అయితే ప్రారంభంలో విశాఖ స్టీల్ యొక్క ఏంటంటే 3 మెట్రిక్ టన్నుల యొక్క స్టీల్ను ఉత్పత్తి చేసింది. తర్వాత ఇది ఏమైంది, క్రమంగా అభివృద్ధి చెందుతూ 6 మెట్రిక్ టన్నుల స్టీల్ను ఉత్పత్తి చేసే యొక్క సామర్థ్యానికి చేరుకుంది.
ప్రారంభంలో ఎంతన్నాను 3 మెట్రిక్ టన్నుల స్టీల్ను ఉత్పత్తి చేసేది సంవత్సరానికి కాను. ఆ తర్వాత క్రమంగా దీని యొక్క ఉత్పత్తి ప్రక్రియ పెంచుతూ 6 మెట్రిక్ టన్నుల స్టీల్ను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంది విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం. అయితే ఏమన్నాను, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రకటించిందంటే దీని నిర్మాణ ప్రక్రియ నుంచి మొదలుకొని మొత్తము కూడా కేంద్ర ప్రభుత్వం అందే నిధులు వెచ్చించి నిర్మించడం జరిగింది. అయితే దీనిపైన విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారంపై దీని నిర్మాణం పైన మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వమే తన నిధులు విడుదల చేసి ఇదొక విశాఖ ఇనుము కర్మాగారం నిర్మించారు కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం తన ఆస్తిగా భావిస్తుంది. రెండవది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం అందే పూర్తి అధికారము విశాఖ స్టీల్ కర్మాగారంపై ఉంది. తర్వాత ఈ విశాఖ స్టీలు ఇనుము ఉక్కు స్టీల్ కర్మాగారం ప్రస్తుతం నష్టాల్లో ఉంది కాబట్టి దాదాపుగా ఈ నష్టాల్లో ఉన్న సంస్థలన్నీ కూడా ఎయిర్ ఇండియా ఒకటి, ఆ తర్వాత 2 ప్రధానమైన బ్యాంకులు, ఇవన్నీ కూడా రీసెంట్గా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వము నష్టాల్లో ఉన్న సంస్థలను క్రమంగా ప్రైవేటీకరణ చేయాలని లేదా అమ్మివేయాలని ప్రభుత్వం భావిస్తుంది. మరి భావిస్తున్న ప్రక్రియలో ఒక్క విశాఖనే కాదు, ఎయిర్ ఇండియా సంస్థలు ఉన్నాయి, ఆ తర్వాత మరొక 2 బ్యాంకులు కూడా నష్టాలను వస్తున్నాయి. వీటిని అమ్మేయాలనేది ఈ మధ్య ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతో ఏమైందంటే ప్రారంభంలో వాస్తవానికి విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారము లాభాల్లో ఉంది. కానీ మొదటిసారిగా 2003-4 ప్రాంతంలో నష్టాల బాట పట్టడం జరిగింది. అంటే యూపీఏ గవర్నమెంట్ వస్తుంది అనే క్రమంలో ఏబీ వాజ్పేయి ప్రభుత్వము చివరి దశలో ఉన్నప్పుడు ఇది నష్టాల బాట పట్టడం జరిగింది. అయితే అప్పుడు ఆ సందర్భంలో 2004లో అధికారంలోకి వచ్చిన యూపీఏ 1 ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని అమ్మివేయాలని ప్రకటించుకున్నారు. అమ్మివేయాలనుకుంది ప్రభుత్వం. అయితే అప్పుడు ఏం చేస్తారు, ఉద్యోగులకు అందులో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి నిరసన రావడం జరిగింది. తర్వాత ఉద్యోగులతో సంస్థ అందులో పనిచేస్తున్న ఉద్యోగులతో ప్రభుత్వము జరిగిన చర్చల మధ్య ఆ పనిచేస్తున్న ఉద్యోగులు ఏమన్నారు, కేంద్ర ప్రభుత్వానికి ఒక హామీ ఇచ్చారు. ఏమని, సార్ మళ్ళీ మేము లాభాల బాట పట్టిస్తాం. ఇతర యాజమాన్యం కూడా ఏం చెప్పారు, ఈ విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారంలో అనవసర ఖర్చులు తగ్గిస్తాం, లాభాల బాట పట్టిస్తాం, దయచేసి విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని అమ్మకూడదు, అమ్మడం వల్ల 1 లక్ష కుటుంబాలు ప్రజలు రోడ్ల మీద పడడం జరుగుతుంది, ఉపాధిని కోల్పోతారు, మాకు ఒక అవకాశం ఇవ్వండి, మళ్ళీ లాభాలు తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వానికి ఒక మాట ఇవ్వడం జరిగింది. దాంతో ఏం చేస్తారు, అప్పటి మన్మోహన్ సింగ్ యొక్క ప్రభుత్వము దీన్ని అమ్మివేయకుండా ఆపేయడం జరిగింది. తర్వాత ఆ రకంగా 2003-2004లోనే వాస్తవానికి ఆ రోజుల్లోనే ఇది నష్టాల్లో ఉన్నప్పుడు అమ్మేయాలనుకుంది అప్పటి ప్రభుత్వం. తర్వాత ఏమైందంటే అనుకున్న ప్రకారమే అంతర్జాతీయ స్థాయిలో స్టీలు ఇనుము ఉక్కు ఒక నిర్మాణాలు పెరిగిపోవడం వివిధ దేశాల్లో దీని యొక్క మరియు ఇనుము ఉక్కు యొక్క రేట్లు కూడా పెరగడం వల్ల లాభాల్లోకి వచ్చేసింది మళ్ళీ విశాఖ ఇనుము ఉక్కు. ఆ తర్వాత ఈ స్టీల్ ప్లాంట్కు లాభాలు రావడం మొదలయ్యాయి. కానీ మళ్ళీ దురదృష్టవశాత్తు ఏమైందంటే 2017-2018 సంవత్సరంలో 1369 కోట్ల నష్టం వచ్చింది విశాఖ ఇనుము ఉక్కు స్టీల్కు. 17-18 వార్షిక సంవత్సరంలో ఎంత వచ్చిందండి, 1369 కోట్ల నష్టం వచ్చింది. దాంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేశారు, మళ్ళీ క్రమంగా నష్టాల బారిన పడుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టింది. తర్వాత మరుసటి సంవత్సరము 2018-2019లో 96 కోట్ల లాభం వచ్చింది సంస్థకు, 96 కోట్ల లాభం వచ్చింది. ఆ తర్వాత మరుసటి సంవత్సరము 2019-2020లో 3910 కోట్ల నష్టం వచ్చేసిందండి. అంటే దాదాపుగా భర్తీ చేయలేని స్థాయిలో నష్టాలు పెరిగిపోయాయి. ఎంత, 3910 కోట్ల నష్టం రావడం జరిగింది. మరి 3910 కోట్ల నష్టం వచ్చిన ఈ సంస్థ ఈ రేంజ్లో నష్టం రావడానికి కొన్ని ప్రకృతి వైపరీత్యాలకు కూడా కారణమైపోయాయి. 2020లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కోవిడ్-19 ప్రాబల్యం వల్ల వాస్తవానికి భారతదేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా నిర్మాణ రంగం ఆగిపోవడం, ఇనుము ఉక్కు స్టీల్ను ఉత్పత్తి చేసే ఒక సంస్థలపైన ఆ భారం మోయలేని స్థాయిలో పడిపోవడంతో దాదాపుగా 3910 కోట్ల నష్టం చవిచూసింది 2019-2020లో విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం. ఇలా నష్టాలు రావడం వల్ల ఏమైపోయారు, తిరిగి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం
తిరిగి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఓకే దీన్ని ప్రైవేటీకరించే అంశం పైన ఫోకస్ చేస్తుంది. అయితే ఈ నష్టాలకు ప్రధాన కారణము సంస్థ పరంగా ఏం చెప్తున్నారంటే సార్ మాకు సొంత గనులు లేకపోవడం. విశాఖ ఇనుముకు ఏమవుతుందంటే సొంత గనులు లేకపోవడం అంటే ముడి పదార్థాలు ఈ స్టీల్ ఇనుము ఉక్కును తయారు చేసే యొక్క క్రమంలో ముడి ఇనుమును తయారు చేసే గనులు సొంతంగా తమకు లేకపోవడం, అవి ఎక్కడో బయ్యారంలో తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా నుంచి మేము కొనుగోలు చేయడం, ఆ తర్వాత ఇనుముకు కర్మాగారం ఒడిస్సా నుంచి మేము కొనుగోలు చేయడం, అంటే ముడి ఇనుమును కొనుగోలు చేయడం వల్ల మాకు సొంత గనులు లేవు సార్. ఇతర అంటే బొకారో ఇనుముకు కర్మాగారం, ఆ తర్వాత రూర్కెలా ఇనుముకు కర్మాగారం, దుర్గాపూర్ ఇనుముకు కర్మాగారానికి సొంత గనులు ఉన్నాయి. మాకు సొంత గనులు లేకపోవడం వల్ల విశాఖ ఇనుముకు నష్టాల్లో ఉండేందుకు ఇది ప్రధాన కారణము అని సంస్థ యాజమాన్యం నుంచి చెప్తున్న ఒక ప్రధానమైన మాట. ఓకే రైట్. ఈ సొంత గనులు లేకపోవడం, మాకు సొంత గనులు కనుక ప్రకటించినట్లయితే మళ్ళీ అంటే మన యాజమాన్యం తరపు నుంచి ఆలోచించినట్లయితే, కార్మికుల తరపు నుంచి ఆలోచించినట్లయితే, మాకు సొంత గనులు కనుక ప్రభుత్వము ప్రకటించి అందజేసినట్లయితే మళ్ళీ లాభాల బాటలో మేము ఉంటాం. మాకు ఇక సొంత గనులు లేకపోవడం ప్రధాన లోపం, మేము నష్టాల్లో ఉండేందుకు అది ఒక ప్రధాన కారణము అని సంస్థ యాజమాన్యం తెలియజేస్తుంది. ఆ తర్వాత ఈ సొంత వాస్తవంగా ఏమవుతుంది మరి, సొంత గనులున్న సంస్థకు ఒక టన్ను ముడి సరుకుకు కేవలం 1,500 రూపాయలకే లభిస్తుంది. కానీ తాము సొంత గనులు లేకపోవడం వల్ల అదే ఒక టన్ను ముడి సరుకు కనుక మేము తీసుకోవాలంటే, ముడి కనుక కొనుగోలు చేయాలంటే 7,000 ఖర్చు లభిస్తుంది. సొంత గనులు ఉన్న సంస్థకు 1,500కే వస్తుంది ఒక టన్ను ముడి సరుకు. తమకు సొంత గనులు లేకపోవడం వల్ల 7,000 బయట మేము చెల్లించవలసి వస్తుంది ఒక టన్నుకు. అది కూడా సంస్థ నష్టాల్లో ఒక భాగము అని చెప్పేసి మాకు సొంత గనులు కేటాయించాలి అని చెప్పేసి ఈ సంస్థ తమ నష్టాలకు ప్రధాన కారణాన్ని సొంత గనులు లేకపోవడంగా చూపిస్తుంది. తర్వాత ఏం చేస్తున్నారు, ఈ కార్మికులు సొంత గనులు తమకు అందజేయాలని రైట్ ఈ ఉద్యమకారులు ప్రస్తుతం వేడుకుంటారు ప్రభుత్వాన్ని. తర్వాత మరి ఈ రకంగా ఉండే విశాఖ ఇనుముకు కర్మాగారం ప్రైవేట్ పరం చేయడం వల్ల మరి ఏమవుతుంది, ఎందుకు ఈ ఉద్యమం స్టార్ట్ అయిందని మనం ఇప్పుడు చూద్దాం. ఈ యొక్క ఇనుముకు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తే ఏమవుతుందంటే కార్మికుల యొక్క ఎక్కువ ఎక్సెస్ ఉండే కార్మికులను ఎంతవరకు అయితే అవసరం ఉన్నారో అంతవరకులే కార్మికులు తీసుకుంటుంది ఏ ప్రైవేట్ సంస్థ అయినా. ఎక్సెస్ ఎక్కువగా ఉన్న కార్మికులందరినీ కూడా రైట్ వాళ్ళు ఏం చేస్తారంటే విధులోంచి తొలగించడం జరుగుతుంది. మరియు లేదా ఒకవేళ అదే స్థాయిలో మేము ఎవ్వరు విధుల నుంచి పోము సార్, ఈ 13,000 మందిమి, ఈ 17,000 మందిమి, 16,000 మందిమి మేము ఇది ప్రభుత్వ ఉద్యోగులం, 17,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, 33,000 మంది మేము ఇలానే పనిచేస్తాము, మమ్మల్ని ఎవరిని కూడా ఉద్యోగం నుంచి తొలగించకూడదు అని కనుక కార్మిక యూనియన్లు కనుక డిమాండ్ చేస్తే ఏం చేస్తారు, అప్పుడు ప్రైవేట్ వ్యక్తులు ఏం చేస్తారంటే ఈ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు తగ్గించడం జరగవచ్చు. ఉద్యోగులకు ఇచ్చే జీతాల స్థాయి తగ్గించడం, దాంతో ఏమవుతారంటే కార్మికులు వారి యొక్క సంఖ్యను తగ్గించినా, కొంతమందిని తొలగించినా ఉపాధిని కోల్పోతారు. వారి యొక్క జీతాల స్థాయి తగ్గించినా కూడా పెరుగుతున్న రేట్లకు సమానంగా మళ్ళీ వాళ్ళ జీవన ప్రమాణ స్థాయి ఉండలేదు. కాబట్టి ప్రధానంగా కార్మికులు ఈ అంశంలో ఆందోళన చెందడం జరుగుతుంది. తర్వాత రెండో ప్రధానమైన అంశం ఏమిటంటే ఒకవేళ ఈ ప్రైవేట్ సంస్థలు కొనుగోలు చేసినప్పుడు 1 or 2 years చూస్తారండి, 2 లేదా 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు చూస్తారు. ఈ లోపు కనుక అది లాభాల్లోకి రాకపోతే మళ్ళీ వేరే కంపెనీకి అయినా అమ్మివేయడం అనేది జరుగుతుంది, లేదా ఆ కంపెనీని పూర్తిగా మూసివేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ మొత్తము కార్మికులు పూర్తిగా ఉపాధిని కోల్పోవడం జరుగుతుంది. ఇది విశాఖ ప్రజలకు ప్రధానంగా కార్మికులకు గతంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు కార్మికులు బేస్ చేస్తున్నారు. గతంలో ఏముండేది, విశాఖలో హిందుస్థాన్ కంపెనీ అనే ఒకటి ఉండేది, హిందుస్థాన్ జింక్ కంపెనీ ఉండేది. ఇది నష్టాల్లో ఉంది కాబట్టి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే వేదాంత గ్రూప్ సంస్థకు అమ్మివేసింది. అయితే ఈ వేదాంత గ్రూప్ సంస్థ కొనుగోలు చేసిన తర్వాత విశాఖలో ఉండేది గతంలో ఇది హిందుస్థాన్ జింక్. రైట్. ఈ వేదాంత గ్రూపు కొన్ని సంవత్సరాలు నడిపించేసి ఏం చేస్తారు, వాళ్ళు ఒక ప్రధానమైన అంశం తెరపై తీసుకొచ్చారు. లాభాల్లో తీసుకురాలేకపోయారు దాన్ని. దానికి ప్రధాన కారణం చూపించారు. రాజస్థాన్ నుంచి ముడి సరుకు తీసుకురావడం, విశాఖపట్నానికి రావడం వల్ల అత్యధిక ఖర్చుతో కూడుకున్న పని అవుతుంది. కాబట్టి ఇందులో ఆ సంస్థను హిందుస్థాన్ జింక్ సంస్థను ఈ రాజస్థాన్ నుంచి ఆ ఉత్పత్తి చేయబడే ముడి సరుకు తీసుకురావడం వల్ల, అది విశాఖ తీసుకురావడం వల్ల మాకు అత్యధిక ఖర్చు అవుతుంది. కాబట్టి మేము నష్టాలు భరించలేమని వాళ్ళు మూసివేశారు.
హిందుస్థాన్ జింక్ను పూర్తిగా మూసివేసింది వేదాంత గ్రూప్. దాంతో ఏమారు దాదాపుగా వేల సంఖ్యలో కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్ల మీద పడిపోయారు. అయితే ఈ విశాఖ స్టీల్ కూడా అలానే చేస్తారు ఏమో ప్రైవేటీకరణ జరిగితే అనేది కార్మికుల యొక్క ప్రధాన భయం. ఓకే, కాబట్టి ఒకవేళ విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం చేస్తే ఇది కూడా మూతపడుతుందని కార్మికులు ప్రధానంగా తమ యొక్క డిమాండ్ని చేస్తున్నారు. అంటే ఆ స్థాయిలో నష్టాలు చూపించేసి మూసేస్తే కార్మికులు ఉపాధి కోల్పోతారు కాబట్టి వారి యొక్క ప్రధాన భయానికి అది కూడా ఒకటి. అయితే ఇక్కడ కార్మికులు ఒక అంశాన్ని తెరపై తీసుకొచ్చారు. ఏమిటంటే మన సరిహద్దు రాష్ట్రమైన మన పక్క రాష్ట్రమైన 2000 సంవత్సరం మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి విడిపోయిన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రధానంగా ఇనుము ఉక్కు కర్మాగారాలు ఉన్నాయి. అవి అల్ట్రా మెగా స్టీల్ ఇనుము ఉక్కు కర్మాగారం. అదేమిటంటే అల్ట్రా మెగా స్టీల్ ఇనుము ఉక్కు కర్మాగారం ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నాయి. అయితే వాస్తవంగా ఇది కేంద్ర ప్రభుత్వం నిర్మింపజేసింది. కేంద్రమే పూర్తి స్థాయిలో దానిపైన ఆధిపత్యాన్ని కలిగి ఉంది. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇది అల్ట్రా మెగా స్టీల్ ఇనుము ఉక్కు కర్మాగారం. అల్ట్రా మెగా స్టీల్ ఇనుము ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క అల్ట్రా మెగా స్టీల్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని అమ్మేందుకు సిద్ధపడింది, అమ్ముతామని ప్రకటించడం జరిగింది. లేదా ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేటీకరిస్తామని ప్రకటించడం జరిగింది. అప్పుడు ఏం చేశారు? అల్ట్రా మెగా స్టీల్ ఇనుము ఉక్కు కర్మాగారం పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు ఆ యొక్క ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ గనులు కొనుగోలు చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అల్ట్రా మెగా స్టీల్ ఇనుము ఉక్కు కర్మాగార గనులను కొనుగోలు చేసింది. అది ఆ అంశాన్ని ఇప్పుడు విశాఖ స్టీల్లో పనిచేస్తున్న కార్మికులు ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అంశాన్ని తెలియజేశారు. ఏమని? ఏ రకంగా అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వము అల్ట్రా మెగా స్టీల్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిందో అదే స్థాయిలో కేంద్రం నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కొనుగోలు చేయాలనేది కార్మికుల యొక్క ప్రధాన డిమాండ్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమ్మేసిన అల్ట్రా మెగా స్టీల్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసినట్టు మనం ఏం చెప్పాలండి? ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వము అని చెప్పాలి. ఏం చెప్పాలంటే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం. ఆ ఉదాహరణ ఇప్పుడు ఈ కార్మికులు ఏం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తమ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మరి ఇంతలా ఘర్షణ వాతావరణ కారణమైన ఈ విశాఖ ఇనుము ఉక్కు కొనుగోలు చేస్తున్న సంస్థ ఎవరు? దాని యొక్క పరిస్థితి ఏమిటి? కొనుగోలు చేస్తున్న సంస్థ ఎవరు? దాని యొక్క పరిస్థితి ఏమిటి? ఆ కొనుగోలు చేస్తూ వార్తల్లోకి వస్తున్న సంస్థ ఏమిటంటే పోస్కో కంపెనీ. కొనుగోలు చేస్తూ వార్తల్లోకి వస్తున్న సంస్థ ఏమిటండి? ప్రైవేటీకరణ సంస్థ ఏమిటి? పోస్కో కంపెనీ. పోస్కో కంపెనీ ఏమిటి? పొహాంగ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. పోస్కో మీన్స్ ఏమన్నాను? పొహాంగ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, పోస్కో కంపెనీ. మరి ఎక్కడిది సారీ పోస్కో కంపెనీ? ఏ దేశం కంపెనీ? ఏ రకంగా వార్తలోకి వచ్చింది? అసలు ఎప్పుడు ఏర్పడింది? దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు? ప్రస్తుతం దీని CEO ఎవరు అనేది ఒకసారి మనం ఫోకస్ చేద్దాం. ఈ పోస్కో కంపెనీ ఏమిటి? దక్షిణ కొరియా దేశానికి చెందిన కంపెనీ ఇది. పోస్కో కంపెనీ ఏ దేశానికి చెందిందంటే దక్షిణ కొరియా దేశానికి చెందిన కంపెనీ ఇది. 1968 సంవత్సరం ఏప్రిల్ నెల 1 రోజున ఈ పోస్కో కంపెనీ ఏర్పాటు చేశారు. 1968 సంవత్సరం ఏప్రిల్ నెల 1 రోజున పోస్కో కంపెనీ ఏర్పాటు చేశారు. ఏమిటిది? ప్రపంచంలో అతిపెద్ద ఇనుము ఉక్కు కర్మాగార సంస్థ ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇనుము ఉక్కు కర్మాగార సంస్థల్లో ఇదొకటి. వాస్తవానికి దీనికంటే ముందు కూడా ఒకటి RSLR అనే ఒక గ్రూప్ కూడా ఒకటి ఉందండి. అది ప్రసిద్ధిగాంచిన ప్రవాస భారతీయులు లక్ష్మీ నివాస్ మిట్టల్ యొక్క ఆధీనంలో ఉంటుందండి. అది అధికంగా ఉత్పత్తి చేసే సంస్థ. కానీ ఈ సంస్థ పోస్కో ఏం చేస్తుంది? వివిధ దేశాల్లో నష్టాల్లో ఉన్న ఇనుము ఉక్కు కర్మాగారాన్ని కొనుగోలు చేస్తుంది అండి ఇది. ఓకే, ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన ఇనుము ఉక్కు కర్మాగారాల్లో ఇది ఒకటి. ఈ సంస్థ అంటే పోస్కో కంపెనీ ప్రతి సంవత్సరానికి 4,20,00,000 మెట్రిక్ టన్నుల ముడి స్టీల్ను ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేస్తుంది. 4,20,00,000 ముడి మెట్రిక్ టన్నుల స్టీల్ను ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేసే సంస్థ ఇది. ఎవరు? పోస్కో కంపెనీ. వివిధ దేశాల్లో నష్టాల్లో ఉన్న సంస్థను కొనుగోలు చేస్తూ సమర్థవంతంగా నడిపించే సంస్థ. ఏ దేశానికి చెందుతుంది పోస్కో? దక్షిణ కొరియా దేశం. ఎప్పుడు ప్రారంభించారు ఇది? 1968 ఏప్రిల్ నెల 1 రోజున. ఓకే, రైట్. 1968 ఏప్రిల్ నెల 1 రోజున ఈ సంస్థ ప్రధాన కార్యాలయము, పోస్కో సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే దక్షిణ కొరియా దేశంలోని పొహాంగ్ నగరంలో ఉంది. దక్షిణ కొరియా దేశంలోని
పొహాంగ్ పట్టణం, పొహాంగ్ నగరంలో ఉంది. ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే దక్షిణ కొరియా దేశంలోని పొహాంగ్ నగరంలో ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. మరి ఈ వార్తల్లోకి వచ్చిన పొహాంగ్ సంస్థను, పోస్కో సంస్థను ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే పార్క్ తైజూన్. ఏం పేరండి ఆయన పేరు? పార్క్ తైజూన్. ఏ దేశము? దక్షిణ కొరియా దేశస్తులు పార్క్ తైజూన్. ఆ తర్వాత ప్రస్తుతం పోస్కో కంపెనీ యొక్క ఇటీవల వార్తల్లోకి వస్తున్న పోస్కో కంపెనీ యొక్క ప్రస్తుత CEO ఎవరు? దీన్ని ఏర్పాటు చేసినవాడు పార్క్ తైజూన్. ఇటీవల వార్తల్లోకి వస్తున్న పోస్కో కంపెనీ యొక్క CEO ఎవరు మాస్టర్ అంటే జాంగ్ వూ చోయ్. జాంగ్ వూ చోయ్. ఏం పేరు అన్న ఆయన పేరు? జాంగ్ వూ చోయ్. ఓకే, రైట్, జాంగ్ వూ చోయ్. తర్వాత ఈ సంస్థ విశాఖ ఇనుమును కొనుగోలు చేయనట్లుగా ఇటీవల వార్తల్లోకి రావడం జరిగింది. కాబట్టి ఈ అన్ని అంశాలన్నీ కూడా మనము విశాఖ స్టీల్ ఉక్కు అంశం పైన మనం ఏ అంశాలు అయితే అండర్లైన్ చేస్తూ వచ్చామో, ఎప్పుడు ప్రారంభమైంది, దీని యొక్క మొత్తం వైశాల్యం ఎంత, 33,000 ఎకరాల భూమి, 6,000 ఏ కుటుంబ సభ్యులు అందజేశారు, ఏ జమీందారులు అందజేశారు, ఏ రోజు శంకుస్థాపన చేశారు, ప్రధాని ఎవరు నిరాహార దీక్ష చేశారు, అతనికి మద్దతుగా ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి ఎప్పుడు ఘర్షణలు ప్రారంభమయ్యాయి, 1966 అక్టోబర్ 26 రోజున ఎంతమంది చనిపోవడం జరిగింది, 1966 నవంబర్ 3 రోజున అతను నిరాహార దీక్ష విరమించిన వ్యక్తి టి అమృతరావు. అప్పటి ఉద్యమానికి ప్రారంభంలో నాయకత్వం వహించిన విశాఖ లోక్సభ సభ్యుడు తెన్నేటి విశ్వనాథం. ప్రపంచంలో సముద్రం ఒడ్డున ఉన్న ఏకైక ఇనుముకు కర్మాగారం ఏమిటంటే భారతదేశంలో సముద్రం ఒడ్డున ఉన్న ఏకైక ఇనుముకు కర్మాగారం ఏమిటంటే విశాఖ. దీనికి ఏకైక మైనస్ డ్రా పాయింట్ ఏమిటంటే ఇదే సొంత గనులు లేకపోవడం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమ్మివేస్తే కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏమిటంటే ఆల్ట్రా మెగా స్టీల్ కంపెనీని ఛత్తీస్గఢ్ కొనుగోలు చేసిన. కార్మికులు ఏమంటారు? ఆ రకంగా మాకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కొనుగోలు చేయండి అనేది కార్మికుల యొక్క డిమాండ్. దాదాపు 1,00,000 మంది దీనిపైన ఆధారపడి బ్రతుకుతున్నారు. ఈ అన్ని అంశాలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ రకంగా అయితే ముఖ్యమో అవి 1కి 2 సార్లు చూడాలి. ప్రతి మిత్రుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ఏం చెప్పాలి మనం? ఒకప్పుడు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఒకప్పుడు మన నినాదం ఏమిటి? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఇప్పుడు ఏమైపోయింది? అది అమ్మకానికి ఆంధ్రుల హక్కుగా తెరపైకి వచ్చేసింది. కాబట్టి ఈ అంశం పైన, ఇది వార్తల్లోకి వస్తున్న అంశం, రీసెంట్ కరెంట్ అఫైర్స్. ఈ అంశం పైన ప్రతి అభ్యర్థి ఒక చేయండి.